మధ్యకాలంలో ఎలక్షన్ల ముందు నుంచి కూడా ఎంక్వైరీ చేసిన ఏఐసిసిలు ఉన్నా కాబట్టి ఆల్ ఇండియా కమిటీలు ఉన్నా కాబట్టి నేను కూడా రిపోర్ట్ చేసిన మా ఖర్గే గారికి అయినా కేసీ వేణుగోపాల్ గారికైనా ఇన్ఛార్జ్ ఆఫ్ సర్వే ఇన్ఛార్జ్ సునీల్ కనుగోలు గారికైనా ఇక్కడ ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారికైనా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ గారికైనా మహేష్ కుమార్ గారు పీసీసీ గారికైనా ఒకటి చెప్పడం జరిగింది ఏంటంటే నవీన్ యాదవ్ అయితే కరెక్ట్ ఉంటుంది, అక్కడ ఓవర్ నిలబడ్డారు, గెలిచే పరిస్థితి లేదు. అంటే మీకు ఇంత కాన్ఫిడెంట్ గా ఎందుకు చెప్పారు అన్నగారు? ఒకటమ్మా 10 మంది సుటపోళ్ళు వచ్చారు ఇంటికి, నువ్వు రొట్టె పిండిని ఎంత తెచ్చుకున్నావు, రొట్టెలు ఎన్ని చపాతీలు చేయాలనో నీకు అవగాహన ఉంది కదా. మా జనాలకు కూడా అవగాహన ఉంది నవీన్ యాదవ్ వస్తేనే ఇంతమందికి అన్నం పెట్టగలుగుతాడని. ఓకే, మీ ఇంటికి 10 మంది చుట్టపోళ్ళు వచ్చారు, కూర ఎంత ఉండాలో రొట్టెలు ఎన్ని చేయాలని తెలుసు. ఓ లావు ఉన్నోడు వచ్చి 4 ఎక్కువ తింటాడు, బక్కగా ఉన్నోడు 2 తక్కువ తింటాడని. అట్లనే ఇక్కడ జనాలు కూడా అదే విధంగా ఉన్నారు. 100% ఆ ఓట్లు తయారై ఉన్నాయి. ఎంతమంది ఎన్ని నిందలు పెట్టినా ఏం చేసినా 100% తగ్గేది లేదు, వెనక పోయేది లేదు. ఖబర్దార్, రేపు వచ్చే పోలింగ్ డేట్ తర్వాత రిజల్ట్ తర్వాత గెలుస్తారు ఓటమి అనే కంటే నాకు తెలిసి ఇప్పుడున్న సర్వేలో మాత్రం నవీన్ యాదవ్ గెలుస్తుండు. ఇక దానికి ఏమైపోతుందంటే ఊకే చెప్తే గొల్లోని గురించి చెప్పుకుంటా అంటే అవుతుంది. ఎందుకంటే గెలిచినాక మళ్ళీ ఇదే ఛానల్లో కూర్చుందాం, మనం మాట్లాడుకుందాం అందరం కలిసి. ప్రకారం ఎంత మెజార్టీతో వస్తారు? అమ్మ మెజార్టీ చెప్పాను, ఎందుకంటే ప్రజల నాడి ఎవరు పట్టలేరు, గెలుస్తారని చెప్తా. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు డబ్బలు కొట్టి తొడలు కొట్టిననుకో, మీరు బండ్ల గణేష్ కాడికి బ్లేడ్ పట్టుకొని పోయినట్టు నా కాడికి వస్తే నేను ఎటు పోవాలి? ఓకేనా, పార్టీ గెలుస్తుంది, గెలిపిస్తుంది.